మలయాళంలో 'జయ జయ జయ హే' అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాని తెలుగులో 'ఓం శాంతి శాంతి శాంతి' అనే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ సుజన్‌కి ఎదురైన ప్రశ్న ఏంటంటే, "మీకు డబ్బులు ఎక్కువైపోయాయా? రీమేక్ తీయాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎందుకుంది? రీమేక్ అని ఎందుకు చెప్పారు? ఆల్రెడీ ఆ సినిమాని చాలామంది చూసేసుంటారు కదా! మళ్ళీ ఎందుకు ఆ సినిమా తీస్తున్నారు? అసలు ఓటీటీలో ఇంత విస్తృతంగా అందుబాటులోకి వచ్చేసిన తర్వాత, మలయాళం సినిమాని చాలామంది చూసేసిన తర్వాత రీమేక్ చేయాల్సిన అవసరం ఏంటి?" అని చాలామంది ఆయన క్వెషన్ చేశారు. దీనికి చాలా సార్లు ఆ సృజన్ అనే నిర్మాత కూడా చాలా సార్లు క్లియర్‌గా, క్లారిటీగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశారు. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాను. నేటివిటీ పరంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ కథను చెప్తున్నానని చెప్పేసి ఆయన కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి రీమేక్ అన్నది ఈ రోజుల్లో బూతు. ఈ రోజుల్లో అదొక భూతం. ఎందుకంటే ఆల్రెడీ ఓ ప్రపంచ సినిమా మొత్తం ఓటీటీ రూపంలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఎక్కడ ఎలాంటి సినిమా వచ్చినా 4 వారాల గ్యాప్‌లో మన సినిమా చూసేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ ఒక రీమేక్ సినిమా తీశారంటే ఆ నిర్మాత గట్స్‌ని ఆ నిర్మాతకున్న ప్యాషన్‌ని అర్థం చేసుకోవాలి. 'జయ జయ హే' అనే సినిమా తాలూకా జిస్ట్ తెలిసిన వాళ్ళు నిజంగానే ఏదో కొత్తగా ఏదో ప్రయత్నించుంటారు ఈ సినిమాలో అన్న ఉద్దేశంతో థియేటర్‌కొచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు మలయాళంలో సినిమా చూడని వాళ్ళకి ఈ సినిమా ఎందుకు కొత్తగా అనిపిస్తుంది? తెలుగులో చూసిన వాళ్ళకి ఈ సినిమాలో ఏ అంశాలు నచ్చే అవకాశం ఉంది అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. నిజానికి మలయాళంలో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఒక మహిళ తిరుగుబాటు, ఒక అమ్మాయి తిరుగుబాటు, ఒక ఇల్లాలి తిరుగుబాటు. నిజంగా మనం పురుషాధిక్య సమాజంలో ఉన్నాము. పురుషుడి పెత్తనం కింద నలిగిపోతున్న చాలామంది స్త్రీ జీవితాల గురించి మనకు తెలుసు. పత్రికల్లో అలాంటి కథలు వింటుంటాం. వార్తల్లో చూస్తుంటాం. టీవీల్లో చూస్తుంటాం. మన ఇంట్లోనూ, మన పక్కింట్లోనూ ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అవన్నీ కూలంకుషంగా స్క్రీన్ మీద తీసుకొస్తే ఏంటి అన్నది 'జయ జయ హే' అనే కథ. ఎప్పుడైతే ఒక పురుషుడి ఆధిక్యాన్ని, అహంకారాన్ని ఆపడానికి ఒక మహిళ ప్రయత్నించిందో అక్కడ ఆ సినిమా సక్సెస్ అయింది. అందుకే 'జయ జయ హే' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆ సన్నివేశాన్ని, ఆ కాన్ఫ్లిక్ట్‌ని ఘనంగా చెప్పుకుంటాం. బహుశా అదే నిర్మాతకు నచ్చి దీన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేద్దాం, తెలుగులో రీమేక్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ సినిమాని తీసుకొచ్చి ఉండొచ్చు. రీమేక్ సినిమాలు ఎంత ఓటీటీలు పెరిగిపోయినా సరే, రీమేక్ సినిమా అనేది తప్పు కాదు. ఒక భాషలో ఒక మంచి కథ వచ్చింది. వేరే భాషలో మన నెగటివిటీతో, మన నేటివిటీతో, మన పాత్రలతో, మన మనదైన వాతావరణంలో ఆ కథను చెబుదాం అనుకున్న ప్రయత్నం ఏమాత్రం తప్పు కాదు. కానీ, ఆ ప్రయత్నం ఎంత సఫలీకృతంగా, ఎంత సజావుగా, ఎంత సాఫీగా సాగిపోయిందా అన్నదాన్ని బట్టే ఆ రీమేక్ సినిమా జయాపజయాలు అన్నది నిర్ధారించబడతాయి. నిజంగా 'జయ జయ హే' సినిమా చూసిన వాళ్ళకి, ఇప్పుడు 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమా చూసిన వాళ్ళకి కథాపరంగా ఎక్కడా ఎలాంటి తేడా ఉండదు. ఏదైతే మలయాళంలో ఏ సీన్ అయితే చూసారో అదే సీన్ తెలుగులో ఉంటుంది. తెలుగు నేటివిటీతో ఉంటుంది. అంతే తేడా. క్లైమాక్స్‌లో గానీ, ఆ కాన్ఫ్లిక్ట్‌లో గానీ, ఆ క్యారెక్టరైజేషన్‌లో గానీ ఎక్కడ ఎలాంటి మార్పు చేయలేదు. ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే నాకు బాగా పర్సనల్‌గా నచ్చిందేంటంటే, తెలుగు నేటివిటీ అన్నది ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. గోదావరి ప్రాంతంలో నడిచే కథ ఇది. స్క్రిప్ట్ దశలోనే ఆ ప్రాంత సొగసుని బాగా అర్థం చేసుకొని, ఆ స్క్రిప్ట్‌లో మేళవించారేమో అనిపిస్తుంది. అన్ని పాత్రలు ఈ సినిమాలో ఒక 10, 15 ప్రధానమైన పాత్రలుంటే, ప్రతి పాత్ర గోదావరి తాలూకా యాసని, భాషని, ఆ పడికట్టుని చాలా బాగా అర్థం చేసుకొని పలికే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అటు నటీనటులు గాని, డైలాగ్ రైటర్స్ గానీ, డైరెక్టర్ గానీ, స్క్రిప్ట్ రాసిన ప్రతి ఒక్కరిని అభినందించి తీరాలి. నిజంగానే ఆ ప్రాంతంలో వాళ్ళు పుట్టి పెరిగారేమో, నిజంగానే ఒక ఇంట్లో కెమెరా పెడితే ఆ క్యారెక్టర్‌లు అలా ప్రవర్తిస్తుంటే క్యాప్చర్ చేశారేమో అనిపించేలాగా ఆ సీన్స్‌ని డిజైన్ చేసుకున్నారు. ఒక మలయాళం కథని తెలుగు నేటివిటీకి ఇంత బాగా అడాప్ట్ చేయొచ్చా అని మాత్రం అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో నాకు ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. క్యారెక్టర్ మధ్య కాన్ఫ్లిక్ట్‌లు, ఆ క్యారెక్టర్ ఆర్క్ బాగా కుదిరింది. వాటి మధ్య పండే వినోదం గాని, ఆ అమాయకత్వం నుంచి వచ్చే కామెడీ గాని చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి కంప్లెయింట్స్ లేకుండా నిజంగానే మలయాళం ఫ్లేవర్‌ని మర్చిపోయి, మలయాళం సినిమా చూసి ఈ థియేటర్‌లోకి అడుగుపెట్టినా కూడా 'జయ జయ హే' తాలూకా ఫ్లేవర్‌ని మర్చిపోయి నిజంగానే ఒక కొత్త సినిమా, కొత్త తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే ఆడియన్స్‌కొస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నా వరకు కంప్లెయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే చూసామో, ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే ఫన్ అన్నది జనరేట్ అయిందో, సెకండ్ హాఫ్‌లో ఆ ఫన్‌కి ఆస్కారం లేకుండా పోయింది. నిజంగానే ఒక దశలో కథంతా సీరియస్ డ్రామాలుగా సాగుతుందేమో అనిపిస్తుంది.
ఎక్కడా కూడా ఓన్ చేసుకునేంత ఆ సింపతి గానివ్వండి, ఓన్ చేసుకుందాం అన్నంత కాన్ఫిడెంట్ గానివ్వండి, ఈ కథలో గాని, క్యారెక్టర్‌లో గాని, సినిమాలో గాని, ఆ సీన్స్ మధ్య గాని రాకపోవడం ఈ సినిమా చేసుకున్న దురదృష్టమేమో అనిపిస్తుంది. ఎక్కడో హీరోయిన్ తాలూకు క్యారెక్టర్ మీద సింపతి జనరేట్ అవ్వాలి. ఎప్పుడైతే సింపతి జనరేట్ అవుద్దో, అప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఆ సింపతి అన్నది ఆ క్యారెక్టర్ మీద జనరేట్ చేయడంలో దర్శకుడు గాని, రైటర్ గాని ఎందుకో విఫలమైనట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా హడావుడిగా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు అరే! అప్పుడే అయిపోయిందా సినిమా అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా సినిమా అంటే ఆ డైరెక్టర్ గాని, ఆ ఎడిటర్ గాని చాలా షార్ప్‌గా సినిమాని కట్ చేసినట్టు. అప్పుడే అయిపోయిందేంటి అన్నదానికి కూడా చాలా అర్థాలుంటాయి. ఇంకా ఉంటే బావుంటుంది గదా! ఏదో వెలితి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమా చూసొచ్చిన తర్వాత కూడా ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. క్లైమాక్స్ సడెన్‌గా ముగించేసారేమో అనిపిస్తుంది. క్లైమాక్స్‌కు ముందొచ్చిన ఆ కోర్ట్ రూమ్ డ్రామా కూడా అసలు ఏమాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం గారిని జడ్జ్ క్యారెక్టర్‌లో చూపించడం అన్నది ఈ రోజుల్లో చాలా చాలా మామూలైపోయింది. ఈ మధ్య ఆయన అలాంటి క్యారెక్టర్‌లు చాలా చాలా చేసేసారు. కాబట్టి బ్రహ్మానందం గారిని జడ్జిగా చూసిన ఆ క్షణమే క్రింజ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆయన డైలాగులు గాని, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గాని ఆయన వాడుకున్న విధానం గాని, ఎందుకో దర్శకుడు కొత్తగా ఆలోచించలేకపోయాడేమో అనిపిస్తుంది. బ్రహ్మానందం గారు చాలా గొప్ప కమెడియన్. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. కానీ, అలాంటి కమెడియన్ మీకు దొరికినప్పుడు, అలాంటి యాక్టర్ మీకు దొరికినప్పుడు వాడుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. బ్రహ్మానందం క్యారెక్టర్ ఫెయిల్ అయిందంటే, ఆ తప్పు బ్రహ్మానందం గారిది కాదు. ఆయన్ని వాడుకోలేని రైటర్‌ది, ఆయన్ని వాడుకోలేని డైరెక్టర్‌ది అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గాని, ఆ ఎపిసోడ్ గాని ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడే ఆ సినిమా మీద అప్పటి వరకు పెంచుకున్న ఇంప్రెషన్ మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఏ సినిమా అయినా సరే సినిమా చూసిన తర్వాత బయటకొస్తే ఒక ఫీలింగ్‌తో బయటికి రావాలి. ఏదో ఒక గివ్ అవే ఏదో ఉంటుంది. ఆ సినిమా తాలూకా ఆ ఎమోషన్‌ని ఇంటి వరకు కనీసం ఇంటి వరకైనా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సినిమాలు నిలబడతాయి. 'జయ జయ హే' చూసిన తర్వాత అలాంటి ఎమోషన్ ఏదో మలయాళం ఆడియన్స్‌కి కలిగుంటుంది. కానీ 'ఓం శాంతి ఓం శాంతి ఓం' చూసిన తర్వాత మాత్రం అలాంటి ఫీలింగు తెలుగు ఆడియన్‌కి కలగదు. ఏదో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. ఎక్కడో అక్కడ చిన్న చిన్న హెల్తీ మూమెంట్స్ ఉంటాయి. చిన్న చిన్న కామెడీ మూమెంట్స్ ఉంటాయి. పెదాల మీద చిరునవ్వు ఎక్కడా దాటిపోదు. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ కామెడీ గాని, ఆ క్యారెక్టర్ మధ్య వచ్చే ఫన్ గాని ఎందుకో పెద్దగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ కూడా చాలా వీక్‌గా ఉండడం వల్ల ఒక కంప్లీట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఆడియన్‌కి రాదు. 'తరుణ్ భాస్కర్', 'ఇషా రెబ్బా' చాలా చేశారు. 'తరుణ్ భాస్కర్‌లో' బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే, ఎక్కడ తను డ్రామాటిక్‌గా చేయడు. చాలా సహజంగా చేస్తాడు. నిజంగానే మన మధ్య ఉన్నాడు, మన మధ్య తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది. తను క్యారెక్టర్ రాసినా అలాగే ఉంటుంది, క్యారెక్టర్ చేసినా అలాగే ఉంటుంది. కాబట్టి 'తరుణ్ భాస్కర్' నుంచి ఎలాంటి కంప్లెయింట్ లేదు. కాకపోతే 'తరుణ్ భాస్కర్' చెప్పిన మాండలికం, ఆ గోదావరి యాసలో పలికే విధానంలో ఇంకొంచెం శ్రద్ధ పడితే బావుంటుంది. 'తరుణ్ భాస్కర్' నిజంగా తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన నటుడు. తను గోదావరి యాసని, ఆ ప్రాంత సొగసుని పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అయినా తన వంతు తను చాలా చేశాడు. 'ఇషా రెబ్బా' కూడా తన కెరియర్‌లో ఒక మంచి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చేసింది. తన ఎక్స్‌ప్రెషన్స్ చాలా క్యూట్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో 'ఇషా రెబ్బా'కి డైలాగే రాయలేదు డైరెక్టర్. తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే డైలాగులన్నీ పలికించే ప్రయత్నం చేసింది. మిగతా క్యారెక్టర్‌లు ముఖ్యంగా అమ్మగా కనిపించిన క్యారెక్టర్ గాని, అక్కగా కనిపించిన క్యారెక్టర్ గాని, వాళ్ళిద్దరూ వాళ్ళకిచ్చిన పోర్షన్స్‌ని చాలా చక్కగా చేశారు. బ్రహ్మాజీ క్యారెక్టర్ తప్పకుండా గుర్తుండిపోతుంది. బ్రహ్మాజీ ఎక్కడ కనిపించినా సరే, బ్రహ్మాజీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి పదం హిలేరియస్‌గా వర్కౌట్ అయింది. ఇంకొన్ని సన్నివేశాల్లో బ్రహ్మాజీ ఉంటే బావుంటుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. బ్రహ్మాజీ క్యారెక్టర్‌ని ఇంకొంచెం వాడుకుంటే బావుండేదేమో అనిపించింది. టెక్నికల్‌గా చాలా బావుంది సినిమా. పాటల వరకొస్తే ఏ పాట ఎప్పుడొచ్చిందో, ఏ పాట ఎప్పుడెళ్ళిందో కూడా అర్థం కాలేదు. కథలో అంత బాగా ఇమిడిపోయాయి. హీరో, హీరోయిన్‌లు ఒక చోట ఫైట్ చేసుకుంటుంటే వెనకాల ఒక కామెంటరీ వినిపిస్తుంది. వెనకాల కోడి పందాల నేపథ్యంలో ఒక కామెంటరీ వినిపిస్తుంది. అదైతే చాలా యాప్ట్‌గా కుదిరింది. ఎందుకంటే గోదావరి జిల్లాలో అనగానే కోడి పందాలు గుర్తొస్తాయి. ఆ మూమెంట్‌ని ఇక్కడ వాడుకోవడం చాలా బాగా బాగా యాప్ట్‌గా అనిపించింది. టెక్నికల్‌గా ఎలాంటి ఢోకా లేదు. చిన్న సినిమా అయినా సరే ఆ ఫీలింగ్ లేదు. స్క్రీన్ మీద ఆ గోదావరి అందాలను చూపించడానికి గానీ, లేదంటే గోదావరి తాలూకా ఆ ప్రాంత పరిమాణాలు చూపించడానికి కానీ, కెమెరా వర్క్ చాలా బాగా దోహదపడింది. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బావుంది. గోదావరి తాలూకా అందాలని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కెమెరా వర్క్ గానీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గానీ చాలా చాలా చక్కగా పనిచేశారు. చిన్న సినిమాకి ఏం కావాలో ప్రొడ్యూసర్ కూడా అందించారు. కాకపోతే
రైటింగ్ పరంగా కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో పాస్ అయిపోయిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ఎందుకు గాలికి వదిలేసాడు అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఏదైనా ఒక చిన్న జర్క్, ఒక చిన్న మెరుపు లాంటిది ఏదైనా ఉండుంటే 'జయ జయ హే' అనే సినిమా చూసినప్పుడు ఎంతటి అనుభూతి వచ్చిందో, ఈ సినిమా చూసినప్పుడు కూడా అంతే, అంతే ఆ ఫ్రెష్‌నెస్ అలాగే ఫీల్ అయ్యేవారు. సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత ఏదో ఒక మూమెంట్‌ని, ఏదో ఒక ఎమోషన్‌ని ఇంటి వరకు క్యారీ చేస్తే అది మంచి సినిమా అన్నట్టు లెక్క. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి క్యారీ ఫార్వర్డ్‌లు ఏమీ ఉండవు. మలయాళ సినిమా చూడకుండా తెలుగులో సినిమా చూసిన వాళ్ళకి ఎక్కడో ఒక చోట టైమ్ పాస్ సినిమా చూసాం, ఒక పాప్‌కార్న్ సినిమా చూసాం అన్న ఫీలింగొస్తుంది. మలయాళం సినిమా చూసి, ఈ సినిమా చూస్తే ఏదో ఒక సంథింగ్ ఏదో మిస్ అయింది అన్న ఫీలింగొస్తుంది. మొత్తానికి ఈ వారం కాసేపు ఆ గోదావరి తాలూకా అందాలని, గోదావరి తాలూకా యాసని, ఆ భాషని, ఆ సొగసుని కాస్త ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 'ఓం శాంతి ఓం' అన్నది ఒక మంచి ఆప్షన్. కాకపోతే మలయాళం సినిమా చూసేసాం. 'జయ జయ హే' కన్నా ఏదైనా కొత్తగా ఏదైనా ఉంటుందేమో, కొత్తగా అడ్వాంటేజ్ ఏమో ఈ సినిమా చూసిన తర్వాత ఏదో ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుందేమో అనుకున్న వాళ్ళకి మాత్రం కాస్త నిరుత్సాహం తప్పదు.